తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్లేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి అంశం పైన కూడా 2-3 నెలల్లో సుప్రీంకోర్టు తీర్పును కూడా సవాల్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఈ రోజు తెలంగాణ హైకోర్టు ఇప్పటికే నిందితులు వేసినటువంటి అపీల్ పిటిషన్ ను కొద్ది నిమిషాల క్రితమే కొట్టివేయడం జరిగింది. A6 నిందితుడిగా ఉన్నటువంటి వారి తరపున న్యాయవాది కూడా ప్రస్తుతం అయితే మాత్రం మాట్లాడినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. మరి అది మరొక 1-2 నెలల్లో ఈ రోజు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కింది కోర్టు అంటే ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయబోతున్నాం అనేటువంటి అంశాన్ని కొద్ది నిమిషాల క్రితమే న్యాయవాది చెప్తున్నటువంటి మాట. ఇందులో ముఖ్యంగా మనం చూసాం 2016లో ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారించినటువంటి NIA కోర్టు 5 మంది నిందితులకు కూడా ఉరిశిక్ష విధిస్తూ కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ 5 మంది నిందితుల యొక్క పాత్ర జంట పేలుల కేసులో వారి పాత్ర ఉందనేటువంటి అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్ధారించింది. ఇందులో దాదాపు 17 మంది ప్రాణాలు కోల్పోయారు, 130 మందికి పైగా గాయాల పాలైనటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. కాబట్టి ఈ కేసును చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నటువంటి NIA దాదాపు 2 సంవత్సరాల పాటు నిందితులను పట్టుకోవడం, మరోవైపు 2 సంవత్సరాల పాటు చర్ల